విజయనగరం కిడ్నాపింగ్ కేసులో వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు సీఐ వెంకట్రావు తెలిపారు. వన్ టౌన్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. రాజస్థాన్లోని ఓ గ్రామానికి చెందిన భగవాన్ రామ్ స్థానికంగా వ్యాపారం చేసుకుంటూ నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి తక్కిడి వీధిలో కుటుంబంతో పాటు జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 14న రాజస్థాన్లోని అదే గ్రామానికి చెందిన విజయరామ్తో పాటు కొంతమంది విజయనగరం వచ్చి భగవాన్ రామ్ను కార్లు ఎక్కించుకుని మద్యం సేవించారు. అనంతరం భగవాన్ రామ్ను తీవ్రంగా కొట్టారు. తర్వాత కారులో బెంగళూరు తీసుకువెళ్లేందుకు బయలుదేరారు. భగవాన్ రామ్ స్నేహితునికి బలవంతంగా ఫోన్ చేయించి ఆ స్నేహితు నుంచి 35,000 రూపాయలు ఫోన్ పే ద్వారా తీసుకున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. తర్వాత భగవాన్ రామ్ ను అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు. నిందితులు తీసిన వీడియోలను రాజస్థాన్ లో సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విషయం భగవాన్ రామ్ కు తెలిసి ఈ నెల 22న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితుల్లోని దేవాసి విజయరామ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులోని మిగిలిన నిందితులు ఈజల్ రామ్, దిలీప్ లు పరారీలో ఉన్నారని వీరిని త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు. భగవాన్ రామ్ కి ఒక ఆయన ఫోన్ చేసి విజయరామ్ అన్న అతను ఫోన్ చేసి నువ్వు ఎక్కడ ఉన్నావు ఏంటి అని వివరాలు అడిగితే విజయనగరంలో ఉన్నాను వ్యాపారం చేసుకుంటున్నాను అని చెప్పాడు. దాని మీద మేము విశాఖపట్నం వస్తుంటాను, నా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు కదా బంధువులు, అప్పుడు కలుస్తావా అని చెప్పి అన్నాడంట. సరే తప్పకుండా కలుస్తానని చెప్పి అన్నాడు. 14వ తేదీన అతను నేను వైజాగ్ వచ్చాను, వైజాగ్ నుంచి విజయనగరం దగ్గర అన్నావు కదా, విజయనగరం వస్తాను కలుస్తావా అని అంటే రమ్మన్నాడు. సో 14వ తేదీన మయూరు జంక్షన్కి 11 ఆ టైంకి వచ్చారు వాళ్ళు కారులో ఒక ఇద్దరు. వీళ్ళని పిల్లి కబుర్ చేస్తే మయూరు జంక్షన్కి ఏమో ఇతనితో పాటు ఇంకొక ఆయన వీళ్ళిద్దరు కూడాను అక్కడికి వెళ్ళారు మయూరు జంక్షన్కి. మయూరు జంక్షన్కి వెళ్ళాక కంప్లైనెంట్ భగవాన్ రాము కారు ఎక్కించుకున్నారు. వాళ్ళు కారు ఎక్కించుకొని మన వై జంక్షన్కి వెళ్ళి అక్కడ కాస్త బీర్ అది తాగారు. ఈ రెండో అతన్నేమో భోజనంకి వస్తే ఎస్వీఎన్కి వెళ్ళమని చెప్పి పంపించేశారు. సో అతను వెనక్కి వచ్చిన తర్వాత ఈ భగవాన్ రామ్ని వీళ్ళ కారులో ఎక్కించుకొని ఆ కారులో అప్పటికే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఇంకో ముగ్గురు కూడా ఎక్కారు. ఈ ముగ్గురు అప్పటికి కారులో ఉన్న ఇద్దరు ఇతన్ని ఇక్కడి నుంచి బలవంతంగా కారులోకి ఎక్కించుకొని కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఈ విజయరాము, దిలీప్ కి బంధువు అయినటువంటి ఈయన వజారాం, దేవాసి వజారాం అన్న అతను విజయవాడలో ఉంటాడు. అతనికి ఫోన్ చేశారు, ఇలాగా మా మిసెస్ కి ఏవో మెసేజ్లు పెడుతున్నాడు ఈ భగవాన్ రామ్ అన్న అతను, అతను తీసుకుని బెంగళూరు వెళ్ళిపోతున్నాం మేము, నువ్వు రా అని చెప్తే అతనేమో మధ్యలో నర్సాపురం దగ్గరికి వచ్చాడు. ఈయన కారు కూడా వేసుకొని వచ్చాడు. ఈయన కారులోనే వచ్చిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళని ఫాలో అయిన తర్వాత ఒక దగ్గర తణుకు దగ్గర ఒక దగ్గర ఆపి ఇతన్ని రోడ్ సైడ్ ఎవరు లేని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి అక్కడ ఇక్కడి నుంచి కొట్టుకుంటూ వెళ్ళారు. అక్కడ కూడా బాగా కొట్టారు. కొట్టిన తర్వాత వీళ్ళందరూ కలిసి అతన్ని బాగా కొట్టిన తర్వాత యూరిన్ కూడా ఒక బాటిల్లో పోసి ఫోర్స్ఫుల్ గా యూరిన్ కూడా తాగిచ్చారు. ఇదంతా కూడా వీడియో తీశారు. వీడియో తీసిన తర్వాత వాళ్ళ బంధువులకి ఒకరికి ఫోన్ చేస్తే డబ్బులు అడిగారు. డబ్బులు అడిగితే అక్కడ దగ్గరలోన ఒక షాప్కి వాళ్ళకి మార్వాడీలో ఒక దగ్గర ఉంటే ఇప్పుడు ఎవరైతే భగవాన్ రామ్ ఉన్నాడో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఒకరు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక కొంత అమౌంట్ 35,000 రూపాయల అమౌంట్ కూడా తీసుకొని వీడిని బెదిరించి నువ్వు కనుక ఎక్కడైనా చెప్పావంటే నిన్ను చంపేస్తామని బెదిరించి వాళ్ళు ఇతన్ని వదిలేసి వెళ్ళిపోయారు. సరే ఇతను కూడా ఊరుకున్నాడు. ఊరుకొని ఒక 4 రోజులు అలాగే 4-5 రోజులు అక్కడి నుంచి వచ్చాడు. అక్కడి నుంచి వైజాగ్ వచ్చాడు. వైజాగ్ నుంచి మన విజయనగరం కూడా వచ్చాడు. ఎవరికి చెప్పకుండా వెయిట్ చేస్తున్నాడు. ఇలా ఉండగా ఈ ఏవైతే వీడియోలు తీశారో అవి వైరల్ చేశారు. రాజస్థాన్లో ఎప్పుడైతే వైరల్ అయినాయో ఆటోమేటిక్గా వీళ్ళందరూ దాన్ని అవి ఈయనకి కూడా అక్కడి నుంచి ఈయన బంధువులు ఈయన సెల్లకు పెట్టారు. ఎప్పుడైతే ఈయన సెల్లకు పెట్టారో ఇవన్నీ చూసి అప్పుడు అందరు అడిగితే జరిగింది చెప్పారు. అప్పుడు మనకు వచ్చి 22వ తేదీన కంప్లైంట్ చేయడం జరిగింది. 22 కంప్లైంట్ చేసిన తర్వాత కేసు రిజిస్టర్ చేసి ఇవాళ మనం ముద్దాయి ఇందులో వజారాం అనే ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. ఇంకా మిగతా ముద్దాయిలు బెంగళూరు చెందినటువంటి వాళ్ళు, వారందరిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. టీమ్స్ పంపించి వారిని కూడా అరెస్ట్ చేసి ఈ కేసులో దర్యాప్తును కొనసాగిస్తాం.